ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ, ఋషిభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహంతో మనం ఈరోజు అంటే 101 అనమాట అండి. ఏకోత్తర శత, ఏక ఉత్తర శత 101 కథలో ఉన్నాం భాగవతం. అంతేకాదు షష్ఠ స్కందం పూర్తి చేసుకుని సప్త స్కందంలో ప్రవేశించబోతున్నాం. ఇదొక విశేషం. 6 స్కందాలు ఇప్పటికి నిరభ్యంతరంగా మనం పూర్తి చేసుకున్నాం. మరి 7వ స్కందంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే పుంసవన వ్రత విధానము అని చాలా అత్యద్భుతమైనటువంటి వ్రతం. తం పుంసవనం బ్రహ్మన్ భవతా యత్ ఉదీరితం తస్య వేదితుమిచ్ఛామి ఏన విష్ణు ప్రసీదతి. ఈ పుంసవనం అనేది మార్గశిర మాసంలో ప్రారంభిస్తాం. విష్ణుమూర్తికి ప్రీతి అయింది మార్గశిర మాసం అంటండి. శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయా ఆరభేత వ్రతమిదం సర్వకామ్యకమాదిత. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు దీన్ని ప్రారంభించాలట. ఈ వ్రతాన్ని మొదట ఈ వ్రతం ప్రారంభించేటప్పుడు మరుద్గణాల యొక్క వృత్తాంతాన్ని వినాలి. ఇవాళ యొక్క జన్మ వృత్తాంతం అంటే దితి కశ్యపుడిని ప్రార్థించడం, కశ్యపుడి యొక్క అనుజ్ఞ చేత కశ్యపుడి యొక్క తేజస్సు దితిలో ప్రవేశించడం, సంవత్సర కాలం ఆవిడ నియమనిష్టలతో ఉంటే మన దేవేంద్రుడు ఆవిడ అపవిత్రంగా ఉన్న సమయంలో ఆమె గర్భంలో ప్రవేశించి వజ్రాయుధం ఇచ్చుకుని యోగమాయి చేత 7 భాగాలుగా చేయడం, మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని 7 భాగాలు చేయడం. 49 మంది మరుద్గణాలు వచ్చారు, ఇంద్రుడితో 50. అప్పుడు ఆ మరుద్గణాలన్నీ కూడా అన్నయాన్ని ప్రారంభం చేశారు ఆ ఇంద్రుడిని. ఆయన వెంటనే సోదర భావంతో వారందరికీ దేవతా స్వరూపత్వాన్ని ఇచ్చి సోమరసంలో భాగమిచ్చి ఆయన స్వర్గలోకానికి ఆయన తీసుకుని వెళ్ళారు తన సోదరులే. తర్వాత దితి వాళ్ళంతా కూడా సంతోషించారనుకోండి. ఈ వ్రతం ప్రారంభించేవారు ఈ మరుద్గణాల యొక్క జన్మ వృత్తాంతం విని వ్రతాన్ని ప్రారంభించాలి అట. వ్రతం ఆచరించడం ముందర వేదవేత్తలు బ్రాహ్మణుల యొక్క అనుమతి తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం దంతధావనాదులు చేస్తూ స్నానం చేయాలి తలకి. ఆ 2 వస్త్రాలు 2 ఆభరణాలు విశేషంగా ధరించకూడదు. ప్రాతకాలంలో ఏ విధమైనటువంటి ఆహారాదులు స్వీకరించకుండా ఆ లక్ష్మీనారాయణుని ఆరాధిస్తూ ఉండాలి. అలంతే నిరపేక్షాయ పూర్ణకామా నమోస్తుతే.
మహావిభూతిపతయే నమః సకల సిద్ధయే. ఓ స్వామి, నువ్వు పరిపూర్ణ కాముడివయ్యా, నువ్వు ఏ వస్తువునైనా ఇవ్వగలవు, సమస్తమైనటువంటి వస్తువుల్లో ఉంటావు, నీకు నమస్కారం స్వామి. యథా త్వం కృపయా భూత్వా తేజసా మహినౌజసా జుష్ట ఈశ గుణై సర్వై తతోసి భగవాన్ ప్రభు. ఆ తేజస్సు, మహిమ, బల పరాక్రమాలు అన్ని గుణాలు కలిగినటువంటి వాడవయ్యా, సర్వశక్తిమంతుడు. లక్ష్మీదేవి నీ యొక్క వక్షస్థలం మీద ఉంటుంది. ఆ లక్ష్మీదేవి నీకు అర్థానికి సగభాగాన్ని ఇచ్చావు. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సా. ఇప్పుడు మహానుభావుడు, సమస్తమైన విభూతులకి స్వామివి, పురుషోత్తముడు అయినటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను స్వామి అని ఆయన్ని పూజించాలి. ఆ స్వామిని, ఆ లక్ష్మీనారాయణని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ స్తుతించాలి. ఆ స్తుతించిన తర్వాత నైవేద్యాలు సమర్పించాలి. ఆ నైవేద్యాలు సమర్పించిన తర్వాత వాటిని ప్రసాద రూపంలో స్వీకరించాలి. ఇలా సంవత్సరం పాటు చేయాలి నీ వ్రతాన్ని. విష్ణోర్వ్రతమిదం బిభ్రన్న అంటే ఈ మైండ్లో ఈ వ్రతాన్ని మానేయకూడదట. ఈ విష్ణు భగవానుడి యొక్క వ్రతం, దీన్ని ఆచరించడానికి దీక్ష వహించినచో మధ్యలో దీన్ని ఆపేయకూడదు అన్నారు. ఈ వ్రతం చేసేటువంటి వారు ప్రతిరోజు కూడా బ్రాహ్మణులని, ముత్తైదువుల్ని, బ్రాహ్మణులను పూజించాలి. ముత్తైదులు కూడా చందన తాంబూలాదులని ఇవ్వాలి, ఆహారం పెట్టాలి, ఆభరణాలు ఇవ్వాలి, భక్తిపూర్వకంగా వారిని పూజించాలి. వారితో పాటు శ్రీమన్నారాయణ్ని కూడా ఆరాధించాలి. లక్ష్మీదేవిని, నారాయణ్ని, బ్రాహ్మణుల్ని, ముత్తైదువుల్ని, మంచి దంపతుల్ని అందరినీ కూడా పూజించాలి. ఆఖరిని సంవత్సరం అయిన తర్వాత ఉద్యాపన చెయ్యాలి. ఆ స్వామికి మన యొక్క కోరికలన్నీ నివేదించాలి. 12 నెలల పాటు పూర్తిగా సంవత్సరం విధియుక్తమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి. మార్గశిర పాడ్యము నాడు ప్రారంభించాం కదండి. కార్తీకం మార్గశిరం కదా. కార్తీక అమావాస్య నాడు ఉద్యాపన గావించడానికి ఉపవాసం చెయ్యాలి. అమావాస్య నాడు, కార్తీక మాసంలో అమావాస్య నాడు. మరునాడు ఉదయం ప్రాతకాలమునందే మహావిష్ణువుని ఎప్పట్లా పూజిస్తూ ఉండాలి. ఆయన్ని అంటే ఆయన యొక్క మంత్రాన్ని చెప్పి హోమాదులను కూడా చెయ్యాలి. ఆ హోమం చేసిన తర్వాత చెరు ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా భర్తను సేవిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలుగుతారట. అది విషయం. ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం కలుగుతుంది. అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి అనారోగ్యం తొలగి సంపూర్ణమైన ఆరోగ్య స్థితి వస్తుంది. పెళ్లి కాని పిల్లలు కూడా ఈ సంవత్సర కాలం ఈ వ్రతాన్ని లక్ష్మీనారాయణులు మార్గశిర మాసం నుండి కార్తీక అమావాస్య వరకు 1 సంవత్సర కాలం చేస్తే ఉత్తమమైనటువంటి భర్త లభిస్తాడట. బాల్యంలో వైధవ్యం పొందుతారు కొంతమంది. ఆ పాపాలన్నీ కూడా తొలుగుతాయి. గత జన్మలో చేసినటువంటి పాపాల వలన ఇప్పుడు బాల్య వైధవ్యాలు లభిస్తాయా, అటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇక్కడే చెప్తున్నాడు చక్కని శ్లోకం. కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతిం త్వవీరాహత కిల్మిషాంగతిం మృత ప్రజా జీవసుతా ధనేశ్వరీ సుదుర్భగా సుభగా రూపమగ్రియం. ఈ యొక్క శుభ లక్షణాలు కలిగి ఉంటాయా ఈ వ్రతం చేస్తే? ఈ వ్రతం ద్వారా అనేకమైనటువంటి శుభ పరంపర ఏర్పడుతుంది. అదృష్టహీనులకి
అదృష్టం కలిసి వస్తుందయ్యా. అందంగా లేని వాళ్ళు చేస్తే సౌందర్యవంతులు అవుతారయ్యా. రోగగ్రస్తుడు చేస్తే రోగ నివారణ అవుతుందయ్యా అని యజ్ఞము, దానము ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. చేత ఎప్పుడు కూడా నియమములు అనేవి చాలా 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 ప్రధానమైనటువంటివి అన్నారు. దీనికి చెప్తూ కుచేలినం దంతమలాపహారిణం బఫాసినం నిష్ఠురవాక్యభాషిణం సూర్యోదయే చ అస్తమయే చ సాయినం విముంచతి శ్రీరపి చక్రపాణినం అని. ఎవరికి దరిద్రం ఉంటుంది అన్నారు. కుచేలినం, మరి ఎక్కువ పిల్లలు, ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 మంది పిల్లలు ఏం సరిపోతుంది చెప్పండి. కుచేలినం దంతమలాపహారిణం, మనవాడు పొద్దున్నే లేచిపోతాడు, అమ్మా కాఫీ పట్రా అంటాడు. వీడు పళ్ళు తోముకోకుండా బెడ్ కాఫీ తాగడం ఫ్యాషను. ఎంత దరిద్రం ఉండదు. దంతమలాపహారిణం బఫాసినం, ఇంకా మన వాడు నైట్ చెప్తాడు మార్నింగ్ టిఫిన్ 2 రకాలు, ఇలా 3 రకాలని. మధ్యాహ్నం భోజనానికి కూడా 3 వెరైటీస్, 4 వెరైటీస్. ఇంకా స్నాక్స్ 4 గంటలకు మళ్ళీ 4 వెరైటీస్. మళ్ళీ రాత్రి ఐటమ్స్ అన్నీ చెప్తూ ఉంటాడు. ఎంతసేపు తిండి యావే. బొఫాసినం నిష్ఠుర వాక్య భాషిణం, ఇంకా అరుగు మీద కూర్చుని వాడిని తిట్టడం వీడిని తిట్టడం ఇదే పని. ఈ భార్యాభర్తలు ఆ పక్కింటి వాళ్ళలాగా వీళ్ళలాగా ఇలాగ అస్తమాన నిష్ఠూరమైన మాటలే. ఓ రామా లేదు, ఓ గోవిందా లేదు, భగవంతుడి యొక్క ఉచ్చారణ లేదు. నిష్ఠుర వాక్య భాషిణం సూర్యోదయే చ హస్తమయే చ సాయినం. ఒకళ్ళు 4:30-5 పడుకుంటాడు, ఒకడు 7 లేస్తాడు సాయంకాలం. ఇంకోటి పొద్దున్న 9 అయినా లేవడు. ఇదొకటి. ఈ 2 కూడా దరిద్రమేనట. సూర్యుడు అస్తమించే సమయంలో, ఉదయించే సమయంలో పడుకోకూడదు. విముంచతి శ్రీరపి చక్రపాణినం, శ్రీ చక్రపాణినం అపి విముంచతి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పనులు చేసినా వదిలిపెట్టేస్తుందటండి. అంచేత మనం చేయొచ్చో చేయకూడదో ఆలోచించండి. ఈ వ్రతాలన్నీ అంతే, నియమాలు, పవిత్రత. ఒకడంటాడు రోడ్డు మీద తింటే ఏమవుతుంది? ఏమవదు. అపవిత్రమైన అన్నం కనుక భుజిస్తే ఆ పాపాలన్నీ మనకే వస్తాయి. మడి ఎందుకు అంటే శుభ్రత. కరోనా నీకు ఏం నేర్పింది? ఆ కరోనా టైంలో శుభ్రతే కదా నిన్ను కాపాడింది. ఎప్పుడు కూడా ఎవరి యొక్క పరిశుభ్రము అనేది, ఎప్పుడు ఆచారము, ధర్మాలు ఏది చెప్పినా, భాగవతం చెప్పినా, భారతం చెప్పినా, రామాయణం చెప్పినా, వేదం చెప్పినా నువ్వు పరిశుభ్రముగా ఉండు అనే చెప్తారు. అపవిత్రమైనది ఏది తినకూడదని ఇటువంటి రూల్స్ అన్నీ చెప్తారు. అంచేత ఇవన్నీ కూడా మన వ్రత విధానాదుల్లో చెప్పారట. మరి ఇటువంటి విషయంలో నారదుడు, యుధిష్ఠిరుడు మొదలుగా కలిగిన వారలా మాట్లాడుకుంటున్నారు. జయ విజయలు. మరి జయ విజయుల గురించి మీకు తెలియనిదే ఉంది. మనం ఒకసారి సందర్భంలో అనుకున్నాం. సనక సనందాదులు ఒకసారి విష్ణులోకానికి వెళ్ళారు. అక్కడ జయ విజయులు ద్వారపాలకుల్లా ఉంటారు. సనక సనందాదులు అంటే ఎప్పటి వాళ్ళో వీళ్ళు. మహర్షులందరికంటే ముందర వారు 6-7 సంవత్సరాలు పిల్లల్లా ఉంటారు. బాలురు అన్నమాట. గోచీలు పెట్టుకుంటారంటారే అలా. కానీ వీళ్ళు గోచీలు కూడా పెట్టుకోరు, చిన్న పిల్లలు, బాలురు. ఆ బాలురులా ఉంటారు వీళ్ళు. కానీ ఎప్పుడు వాళ్ళు అన్ని వేదాలు వచ్చిన, అన్ని శాస్త్రాలు వచ్చి, అన్నీ వచ్చినటువంటి మహానుభావులు. ఈ జయ విజయులు ఈ పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? విష్ణుధామానికి. ఆ విష్ణుధామానికి వెళ్ళినప్పుడు ఆ ద్వారపాలకులు ఏం చేస్తారండి? ఆగండి అని చెప్పి ఆ పిల్లవాళ్ళని పక్కకి గెంటేశారు. పక్క వాళ్ళని పక్కకి గెంటేస్తే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఏంటి మేము ఇన్ని వేదాలు చదివాం, ఇన్ని శాస్త్రాలు చదివాం, మేము ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుంది, అటువంటిది మమ్మల్ని ఈ జై విజయులు గెంటేస్తారా?
విష్ణు లోకంలో ఉండాలి, విష్ణువు యొక్క దగ్గర ఉండాలి అంటే ఇటువంటి గర్వం అహంకారం ఉన్న వాళ్ళు ఉండకూడదు అని వారిని శపించారు. ఇవంతా విష్ణుమూర్తికి తెలుసుండో గబగబా ఆయన పరిగెట్టుకొచ్చాడు. ఒరే బాబు, వీళ్ళు సనక సనందాదులు మహానుభావులు రా అని చెప్పి అది చెప్పేటప్పటికీ వాళ్ళకి తెలియదు, క్షమించమని వాళ్ళు అడిగారు. ఇక్కడికి వీరు 3 జన్మల్లో భగవంతుడికి శత్రువుగా ఉండి మోక్షాన్ని పొందుతారట. ఇక్కడే ఒక రహస్యం ఉంది. ఒకడంటాడు, నేను బాగా భగవంతుడు నారాయణ నారాయణ అని విష్ణుమూర్తిని పూజిస్తున్నాను, నేను విష్ణుధామాన్ని పొందట్లేదు. వాడు విష్ణువుని తిడుతున్నాడు, వాడు విష్ణుధామాన్ని పొందుతున్నాడు. ఇది ఎలాగా? హిరణ్యకశిపుడిని చంపాడు ప్రహ్లాదుడి ద్వారా. మరి హిరణ్యకశిపుడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా మోక్షాన్నే పొందాడు. హిరణ్యకశిపుడు విష్ణువుని తిట్టినటువంటి వాడు. రావణాసుడు, కుంభకర్ణుడు ఉన్నాడే, వాళ్ళు విష్ణువుని తిట్టిన వారే. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? విష్ణు లోకానికి వెళ్ళారు. ఇలా వీళ్ళు అంటే విష్ణువుని ఎల్లవేళలా తిట్టినా, పొగిడినా, పూజించినా విష్ణువుని స్మరిస్తే చాలట, ఆ విష్ణులోకాన్ని పొందుతాడట. ఆ విధంగా జయ విజయులు విష్ణువుకు వ్యతిరేకంగా ఉండి వారు మోక్షాన్ని పొందారు. జయ విజయులు సనక సనందాదుల యొక్క శాప ప్రభావం వల్ల హిరణ్యకశిపుడు ఎంతసేపు విష్ణువు అంటే ద్వేషమే హిరణ్యకశిపుడికి, కానీ అతన్ని శ్రీహరి సంహరించి మోక్షాన్ని అతనికి ఇచ్చాడయ్యా. అలాగే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, అలాగనే 3వ వారు ఉన్నారు. వారెవరయ్యా అంటే శిశుపాల దంతవక్తులుగా 3వ వారు. చూడండి, శిశుపాలుణ్ణి ఆ యాగం జరుగుతూ ఉంటే ధర్మరాజు యాగాన్ని చేస్తాడు. ఆ యాగంలో ఆ చక్రాన్ని ఇలా వదులుతాడు, శిశుపాలుడిని సంహరించాడు. ఆ చక్రం వెళ్ళి ఆ శిశుపాలు యొక్క శిరస్సును ఖండిస్తుంది. అందరూ చూస్తూ ఉండగా శిశుపాలుడి యొక్క ఆత్మ వచ్చి శ్రీకృష్ణులో కలిసిపోతుంది. ఇదేమిటంటే శిశుపాలుడు ఎన్ని 100 తప్పులు చేసి, ఎన్నో తప్పులు చేసినటువంటి శిశుపాలుడి మహావిష్ణువు సమరిస్తే ఎక్కడికి వచ్చింది? ఆయన యొక్క ఆత్మ స్వామిలో లీనమైనది. ఈ విధంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులుగా ఈ జయ విజయులు జన్మనెత్తారు. ఆ విష్ణుమూర్తికి వ్యతిరేకంగా ఉండి, ఓ మహానుభావ, మేము నిన్ను ఎదురుకుండా ఉండాలి, నిన్ను సేవిస్తూ ఉండాలి, అది వ్యతిరేకమని అనుకూలమని అంచేత సదా పూర్వకాలం కూడా మన ఇళ్లలో ఆ భగవంతుడి యొక్క నామం పేరు పెట్టేవారు. నారాయణ నారాయణ నారాయణ, ఒరే ఇలారా ఇలారా, ఒరే ఎక్కడో ఏడ్చావురా, ఏవో తిట్టేవారు. తిట్టినా ఆ నారాయణనే స్మరించేవారు. ఒకడు గోవిందుడు అని పెట్టేవారు, ఒకడు గోపాలుడనే పేరు పెట్టేవారు, ఒకడు కృష్ణుడనే పేరు పెట్టేవారు. ఇలా భగవంతుడి యొక్క నామాలు పెట్టేవారు. ఎందుకే అంటే భగవన్నామ స్మరణ చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఆ స్వామిని స్మరిస్తే చాలట మన పాపాలన్నీ తొలుగుతాయ్యా. ఈ విధంగా జయ విజయులు సనక సనందాదులు శపించడం చేత వారు ఎన్నో కృత్యాలు, రావణాసుడు ఎన్ని కృత్యాలు చేశాడు చెప్పండి, శిశుపాలుడు ఎన్ని పాపాలు చేశాడు చెప్పండి, ఎన్నిసార్లు వాడు చేయని పాపం ఏమీ లేదు. అంత పాపాత్ముడికి మోక్షమా? రావణాసుడు అంత పాపాత్ముడికి మోక్షమా? హిరణ్యకశిపుడు తన పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అనేక విధములుగా బాధించి సంహరించాలనే ప్రయత్నం చేశాడే, విష్ణువుని స్మరించడానికి వీరు లేదన్నాడే, విష్ణువుని ద్వేషించేవాడే, అటువంటి వాడు కూడా మోక్షాన్ని పొందాడయ్యా అని అటువంటి ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇటుపైన ఆ జయ విజయుల యొక్క కథల్లో ఫస్ట్ వరావతారంలో హిరణ్యాక్షుడి గురించి మనం తెలుసుకున్నాం. రేపు ప్రహ్లాదుడి యొక్క చరిత్ర రాబోతోంది మనకి. దీంట్లో హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతం మనం
రేపు ఉపాఖ్యానంలో తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ మనం మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఛానల్లో ఈ భాగవతం యొక్క కథలన్నీ కూడా మేము పెట్టాం, వాటిని చూడండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీకేదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. వాటికి పరిష్కారం చేయాలనేటువంటి విధంగా మా విజ్ఞానం మేరకు తప్పనిసరిగా వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.